డ్యూరేషన్ చూస్తే 2 గంటలు కూడా లేదు కదా, టైం పాస్ అయిపోతుందిలే అనుకుని ఈ మూవీని చూసా కానీ 2 గంటలు కూడా 2 యుగాలలో అనిపించేంత దారుణంగా ఈ మూవీ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, ఏనుగు తొండం గట్టికాచలం అనే ఒక 64 ఏళ్ల వ్యక్తి తన 2 కొడుకులతో కలిసి ఒకే ఇంట్లో ఉంటాడు. గట్టికాచలం పెన్షన్ డబ్బుల మీదే ఆధారపడి తన 2 కొడుకులు, వాళ్ళ భార్య పిల్లలు బ్రతుకుతూ ఉంటారు. అసలే భార్య చనిపోవడంతో డేలా పడ్డ గట్టికాచలం తన పెన్షన్ డబ్బులు ఇస్తున్నా కూడా ఇంట్లో వాళ్ళు మాత్రం తనని సరిగ్గా చూసుకోవడం లేదని బాధపడుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి అతని మీద సానుభూతి చూపించడంతో ఆమె మాటలకు ఇంప్రెస్ అయ్యి గట్టికాచలం ఆమెను పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళైన రాత్రే గట్టికాచలం గుండాగి చచ్చిపోతాడు. గట్టికాచలం మీదనే పడి బ్రతుకుతున్న ఆ ఫ్యామిలీ గట్టికాచలం చావుని తమ లాభం కోసం ఎలా వాడుకున్నారు, దానికోసం ఎలాంటి స్కెచ్లు వేశారు, చివరికి వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయ్యిందా లేదా అన్నది సినిమా చూస్తే తెలుస్తుంది. వినడానికి ఇదేదో పర్వాలేదనిపించే కాన్సెప్ట్ లానే ఉందని మీకు అనిపించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఇనీషియల్గా ఈ మూవీని చూస్తూ అలానే అనుకున్నా కానీ ఎప్పుడైతే అసలైన డ్రామా మొదలైందో అక్కడి నుంచి నాకు హెడేక్ రావడం మొదలైంది. సినిమా చూసే కొద్దీ నా హెడేక్ మరింత పెరుగుతూ పోయింది. ఎప్పుడో 1970s వచ్చిన తెలుగు సినిమాల కంటే స్టైల్ అయిపోయిన ఐడియాస్తో డైలీ సీరియల్స్ తీస్తుంటారు కదా, ఆల్మోస్ట్ అదే లెవెల్ కాన్సెప్ట్తో అదే లెవెల్ క్వాలిటీతో తీశారు ఈ మూవీని కూడా. డెడ్ బాడీతో డబ్బుల కోసం డ్రామా అంటే దేన్ని బేస్ చేసుకుని ఆ డ్రామా నడుస్తుందో గెస్ చేయడం అంత కష్టమైన విషయం కాదు. అయితే ఏదైనా అసెట్ గురించో లేదా ఇన్సూరెన్స్ డబ్బుల గురించో చూపించడమే సాధారణంగా జరుగుతుంటుంది. సో తీసుకున్నదే రొటీన్ కాన్సెప్ట్ అంటే దానికి తోడు ఆ కాన్సెప్ట్ని చాలా ఇల్లాజికల్గా చూపించడం, మ్యాటర్ పెద్దగా లేకపోవడంతో కొన్ని సీన్లని కావాలని సాగదీయడం లాంటివి చేసి ఆ రొటీన్ కాన్సెప్ట్ని మరింత పేలవంగా చూపించారు. ఇదే వర్స్ట్ అంటే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఇచ్చారు చూడండి, అదైతే ఇంకా వర్స్ట్గా ఉంటుంది. లాస్ట్లో ఇచ్చిన కన్క్లూజన్ని చూశాక సక్సెస్ఫుల్గా ఒక 2 గంటలు వేస్ట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. ఒకవేళ మీకు ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ ఉంటేనో లేదా ఈ మూవీ మీద మీకేమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని చూసి మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.